వెల్కమ్ టు సిస్టర్స్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? ఇక నుంచి మా వీడియోస్ అన్నీ ఓన్లీ వీక్లీ ట్వైస్ వస్తాయండి, లేదా వీక్లీ వన్నే వస్తుంది వన్ వీడియో. అయితే కొంచెం బిజీగా ఉన్నామండి, అట్లానే వీక్లీ ట్వైస్ ఆర్ వన్సే పోస్ట్ చేస్తాం అనమాట వీడియోస్. ఇప్పుడు ఒకసారి డ్రెస్సెస్ అన్నీ స్టిచ్చింగ్ నుంచి వచ్చాయన్నమాట. ఒకసారి ఇవన్నీ చూపిస్తాను, చూసేయండి. ఇదిగోండి ఫస్ట్ డ్రెస్ చూడండి. ఇట్లా పఫ్ స్లీవ్ పెట్టాడు అనమాట. పఫ్ స్లీవ్ పెట్టి ఇదిగోండి స్టార్ నెక్ లాగా షేప్ పెట్టాడు. ఇప్పుడు ఏంటంటే మొన్న మంగళగిరి వెళ్ళామని చెప్పాను కదా, నేను ఫస్ట్ సెకండ్ వీడియోస్లో చెప్పాను అది మీకు. అవి ఇప్పుడు కుట్టించామండి ఈ డ్రెస్సెస్ అయితే. ఇదిగోండి ఇంత బాగుందంటే, వేసుకుంటే ఫిట్టింగ్ కూడా చాలా బాగా వచ్చింది. ఇదిగోండి డ్రెస్ అంతా సింపుల్గానే కుట్టించాము. ఇవి ఏంటంటే డెలికేట్ ఉంటాయి కదండి క్లాత్, అట్లా అని చెప్పి మేము ఏంటంటే కొంచెం లూజ్గా, ఎక్కువ హడావిడి ఏం లేకుండా, పెద్ద పెద్ద ప్యాటర్న్స్ ఏం పెట్టకుండా సింపుల్ ప్యాటర్న్స్తో ఇట్లా కుట్టించామన్నమాట. ఇదిగోండి వెనకేమో కొంచెం హై నెక్కే అనమాట. ఇట్లా ఉందన్నమాట డ్రెస్. బార్డర్ ఇట్లా పెద్దగా వచ్చి మంచిగా ఉందన్నమాట ఈ డ్రెస్. నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు. ఇదిగోండి నెక్స్ట్ డ్రెస్ చూడండి, యాప్లిక్ వర్క్ డ్రెస్ అనమాట. నెక్ చూడండి, ఇదిగోండి కొంచెం డిఫరెంట్గా ఇట్లా పెట్టాడు అనమాట. స్లీవ్స్ చూడండి, పఫ్ స్లీవ్సే, ఇది కూడా పఫ్ స్లీవ్స్ పెట్టి ఇదిగోండి బార్డర్ వచ్చింది అంతే స్లీవ్స్కి. యాప్లిక్ వర్క్ చూడండి ఒకసారి, ఇట్లా యాప్లిక్ వర్క్ అనమాట. ఇటు కట్ అయిపోయింది. మన ఏంటంటే ఒకటే అయితే నీట్గా కనిపించడం అయితే ఒకటే కనిపిస్తుంది, అటు ఇటు కట్ అయిపోయాయి. 3 వచ్చాయన్నమాట దీనికి, కౌస్ 3 వచ్చాయి, కానీ ఒకటే కనిపిస్తుంది. ఇదిగోండి మొత్తం లోటస్ ఫ్లవర్ ఇవి మొత్తం వాటి లీవ్స్ వచ్చాయన్నమాట యాప్లిక్ వర్క్లో. సింపుల్ బ్యాక్ అయితే ఇదిగోండి, బ్యాక్ ఏం లేదండి, సింపుల్. యాక్చువల్లీ మేము ఇక్కడ ఏమన్నాము, ఇంకొకటి అక్కడ కట్ చేసి ఇక్కడ ఏమన్నాం కానీ మర్చిపోయినట్టున్నాడు, వేయలేదు. నెక్ చూసారా, ఇది కూడా సేమ్ అట్లనే నెక్. కింద బార్డర్ అంతే అండి, సింపుల్. ఇవి కొంచెం లూజ్ కుట్టించుకోవాలండి, ఎప్పుడైనా ఇవి కుట్టించుకునేటప్పుడు కొంచెం లూజ్ కుట్టించుకోవాలి. ఆరెంజ్ కలర్ అనమాట, మంచి బ్రైట్ ఆరెంజ్, సేమ్ అట్లనే అనమాట. కాకపోతే నెక్ మాత్రం కొంచెం మంచి ప్యాటర్న్, ఏదైతే మన బార్డర్ ఉందో దాన్ని తీసుకొని ఇట్లా ప్యాటర్న్ పెట్టాడు. ప్యాటర్న్ పెట్టి కుట్టాడు. ఇదిగోండి ఇట్లా పఫ్ స్లీవ్ పెట్టేసి నీట్గా, ఇదిగోండి సింపుల్గా. ఏంటంటే టైట్గా కుట్టించుకుంటే మనకు కొంచెము ఇట్లా పిగిలినట్టు అయిపోద్దండి క్లాత్. అందుకే ఎప్పుడైనా కొద్దిగా లూజ్ పెట్టించుకోవాలి, మన ఫిట్టింగ్ కన్నా కొంచెం లూజ్ పెట్టించుకుంటే బాగుంటుందన్నమాట. మంచి బ్రైట్ ఆరెంజ్. ఇదిగోండి బార్డర్ చూడండి, సిల్వర్ బార్డర్. ఇదిగోండి బ్యాక్ చూడండి అంతే, కొంచెం హై నెక్, సేమ్ సింపుల్ డ్రెస్. నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు. ఇదిగోండి నెక్స్ట్ డ్రెస్ చూడండి. ఇవి కాటన్ బై పట్టు అనమాట. ఇవి ప్యూర్ పట్టు ఏం కాదు, ఇవి 3/4 స్లీవ్స్ అనమాట. ఇవి చిన్న బార్డర్, ఇట్లా బార్డర్ చిన్నదే వచ్చిందండి వీటికి. అట్లా అని ఓన్లీ స్లీవ్కి ఇట్లా వేశాడు. ఇంకా ఇదిగోండి సింపుల్ నెక్, మంచి నీట్గా కనిపిస్తాయండి సింపుల్ నెక్స్ ఎప్పుడైనా. ఇదిగోండి ఆ బార్డర్ కొంచెం మిగిలింది అనుకుంటా, ఇక్కడ ప్యాటర్న్ లాగా వేశాడు. ఇదిగోండి చూడండి, కాటన్ అనమాట. ఇప్పుడు వచ్చేది సమ్మర్ కదా, మంచి చల్లగా హాయిగా అనిపిస్తాయండి ఇట్లా సమ్మర్లో వేసుకోవడానికి. ఇదిగోండి బ్యాగ్ కూడా సేమ్ అంతే, సింపుల్ హై నెక్. డ్రెస్ అంతా సింపుల్, ఇట్లా కింద మళ్ళీ బార్డర్ వచ్చింది, సిల్వర్ బార్డర్ అండి ఇది. నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు. ఇదిగోండి నెక్స్ట్ చూడండి, సేమ్ ఇట్లానే కాటన్ బై పట్టు అనమాట. ఇదేం చేశాడంటే స్లీవ్స్ చూడండి, డబల్ బార్డర్ వేసాడు. ఇట్లా కొంచెం లుక్ బాగుంటుందని డబల్ బార్డర్ వేసాడు అనమాట. వేసి లైనింగ్ అయితే వేయలేదు లోపల. ఇదిగోండి బార్డర్ చూడండి, ఇట్లా ఈ ప్యాటర్న్లో వేసాడనమాట. పైన చూడండి కొంచెం సింపుల్గా స్కాలప్ చేసేసాడు. కాకపోతే కంప్లీట్ సర్కిల్ చేయకుండా, ఇట్లా యూ చేయకుండా కొద్దిగా వీ షేప్ లాగా అట్లా ఇచ్చాడనమాట. ఇదిగోండి సింపుల్ డ్రెస్ ఇదైతే. కాటన్ సమ్మర్లో చాలా బాగుంటాయండి. ఇక్కడ కూడా అట్లానే డబల్ బార్డర్ వేసాడు. ఇదిగోండి రెండు సేమ్ అని చెప్పేసి రెండు కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్స్ చేశాడనమాట అంతే. ఇదిగోండి సేమ్ నెక్, హై నెక్, సింపుల్. నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు. ఇదిగోండి నెక్స్ట్ చూడండి, టస్సర్ అనమాట. టస్సర్ బ్లాక్ ప్రింట్. ఇదిగోండి సింపుల్ నెక్ పెట్టేసి ఓన్లీ షార్ట్ హ్యాండ్స్ పెట్టుకున్నాం, వచ్చేది సమ్మర్ కదా అని చెప్పేసి షార్ట్ హ్యాండ్స్. ఇట్లా చిన్నగా పైపింగ్, సన్న పైపింగ్ నీట్గా చేస్తాడండి వర్క్ అయితే. ఇట్లా సన్న పైపింగ్ చేశాడు. ఇదిగోండి ఇట్లా కింద డార్క్ కలర్ వచ్చి, ఇది 3 పీస్ సెట్ అండి. కానీ మేమేం చేసామంటే కింద బాటమ్ని కూడా టాపే కుట్టించుకున్నాం అనమాట. ఇదిగోండి నెక్స్ట్ చూపిస్తాను. ఇదిగోండి ఇది బాటమ్ వచ్చింది. బాటమ్ అయితే కాటనే వచ్చిందండి, ప్యూర్ కాటన్ వచ్చింది.
పైనది మాత్రం టాప్ ఏమో టస్సర్ బ్లాక్ ప్రింట్, ఇదేమో బాటమ్ అనమాట. బాటమ్ది చూపిస్తాను ఇప్పుడు. ఇది చూడండి 3 పీస్ సెట్ అనమాట. చున్నీ కూడా వచ్చిందండి దీనికి. ఇదిగోండి పైన చూడండి షార్ట్ స్లీవ్స్, హై నెక్ సేమ్. అయితే ఇదేంటంటే సింపుల్గా కుట్టించేసామండి, డైలీ యూస్కి బాగుంటుందని చెప్పి. వచ్చేది సమ్మర్ కదా అని షార్ట్ స్లీవ్స్ పెట్టించామన్నమాట. నెక్స్ట్ చూపిస్తాను. ఇదిగోండి దాందే బాటమ్, ఇది కాటన్ అనమాట. కాటన్ వచ్చి ఇది ఏం చేశాడంటే ఒక సింపుల్ ఒక ప్యాటర్న్ లాగా వచ్చేటట్టు ఈ మన కింద లెగ్స్ దగ్గర వస్తుంది కదా, దాన్ని ఏం చేశాడంటే ఇట్లా సైడ్ పార్ట్గా తీసుకున్నాడు అనమాట. సైడ్ పార్ట్ ప్రింట్ ఇట్లా స్టైలిష్గా ఉండడానికి ఇట్లా వన్ సైడ్ తీసుకొని ఇవన్నీ బ్లాక్ ప్రింట్స్ అక్కడక్కడ వచ్చాయన్నమాట. అట్లా ఒక ప్యాటర్న్ లాగా కుట్టాడు. మంచిగా కుడతాడండి మా టైలర్ అయితే. అప్పుడప్పుడు కొంచెం సతాయిస్తాడు కానీ మంచిగా కుడతాడు. ఇదిగో నెక్ చూడండి, సింపుల్ నెక్, షార్ట్ స్లీవ్స్, సమ్మర్కి బాగుంటుందని. ఇదిగోండి డ్రెస్ చూడండి. బ్యాక్ సైడ్ చూడండి సేమ్. ఇవి ఏంటంటే ఓన్లీ ఇప్పుడు ఫ్రంట్ సైడ్ ఏమో బ్లాక్ ప్రింట్ ఒక సైడ్ అంతా ఇచ్చాడు కదా, ఇటు సైడ్ ఏం చేశాడంటే ఇట్లా ప్యాచెస్ లాగా వచ్చేటట్టుగా కుట్టాడు అనమాట. బాగుందండి. ఇది కూడా సమ్మర్లో బాగుంటుంది. చాలా మెత్తగా ఉంది, క్లాత్ కూడా చాలా కంఫర్ట్గా ఉందన్నమాట. నెక్స్ట్ చూద్దామండి. ఇదిగోండి ఇది కూడా టస్సర్ సిల్క్ అనమాట. బాగుంటుందండి చాలా, అసలు లైట్ వెయిట్ ఉంటాయి, కంఫర్ట్ ఉంటాయి అనమాట. క్లాత్ అయితే ఈ సమ్మర్కి చాలా బాగా కనిపిస్తాయి. ఇదిగోండి ఇది కూడా షార్ట్ స్లీవ్స్, పైపింగ్ ఆరెంజ్ ఇచ్చాడు. ఎందుకంటే ఇదిగోండి ఇది బాటమ్ పీస్ అనమాట, ఇది ఆరెంజ్ వచ్చింది. ఇప్పుడు దాన్ని కూడా టాపే కుట్టించాము. ఇదిగోండి చూడండి ఇట్లా కింద ఆరెంజ్ పింక్ కాంబినేషన్ అనమాట. ఇది మొత్తం ఆల్ ఓవర్ ఇట్లా లీవ్స్ లాగా వచ్చాయి. నెక్ చూడండి సింపుల్ నెక్. ఈ నెక్కే అసలు చాలా బాగుంటుందండి, పాష్ లుక్ వస్తుంది ఈ నెక్తో. ఏంటంటే మనకి డీప్ నెక్స్ ఉన్నాయనుకోండి, చున్నీ కంపల్సరీ వేసుకోవాలి. ఇట్లాంటివి అయితే మనకు చున్నీ లేకపోయినా కూడా బాగుంటాయి అన్నమాట. బ్యాక్ సైడ్ చూడండి ఒకసారి. బ్యాక్ సైడ్ అయితే ఏంటంటే ఇదిగోండి సింపుల్ నెక్, షార్ట్ స్లీవ్స్లో. ఇదిగోండి ఇక్కడేమో బార్డర్ రాదు, ఓన్లీ వన్ సైడ్ వస్తుంది, ఓన్లీ ఫ్రంట్ సైడ్ వస్తుంది ఆరెంజ్ బార్డర్. ఇటు సైడ్ సింపుల్ ప్లెయిన్ మొత్తం ఆల్ ఓవర్ ఒకటేలాగా వస్తుంది అనమాట. నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు. ఇదిగోండి ఇప్పుడు చూపించిన దానికే ఇదేమో మన బాటమ్ అనమాట. బాటమ్ క్లాత్ కాటన్ అనమాట, ప్యూర్ కాటన్ అండి. మంచి సాఫ్ట్గా అసలు ఎట్లుందంటే మెత్తగా ఉందనమాట, లైట్ వెయిట్ ఉంది, చాలా బాగుందండి క్లాత్ అయితే. ఇదిగోండి చూడండి ఇట్లా వర్క్, ఇది ప్రింట్ ఏమో మొత్తం ఇదిగోండి ప్రింట్ మొత్తం ఇట్లా వచ్చిందనమాట. ఇట్లా 3 లైన్స్ లాగా వచ్చాయి ప్రింట్. దాన్ని అట్లా సెట్ చేసి కుట్టినట్టున్నాడు నాకు తెలిసి, ఇట్లా ప్రింట్ ఇట్లా వచ్చేటట్టు. నెక్ చూడండి కొంచెం బ్రాడ్ అయిపోయింది అనిపిస్తుంది చూస్తే, వేసుకుంటే తెలియాలి. దీనికి ఏం పైపింగ్ ఇవ్వలేదండి. ఇదిగోండి లైనింగ్ అయితే ఏ స్లీవ్స్కి కూడా లైనింగ్ వేయలేదు. ఇదిగోండి ఇట్లా ఉంది డ్రెస్, సింపుల్గా డైలీ యూస్కి బాగుంటాయి అన్నమాట ఇవి. మళ్ళీ బాటమ్ ఏంటంటే మనం లెగ్గిన్ వేసేసుకోవచ్చు, అట్లా అని దీన్ని కూడా బాటమే కుట్టించాము. ఏం చేస్తాడంటే ఇదిగోండి కొంచెం పొట్టిగా అవుతుంది మనకి డ్రెస్ అన్నప్పుడు, ఇదిగోండి ఇట్లా పైనన్నా పట్టీలాగా ఏదన్నా కనిపించకుండా వేస్తాడు. లేకపోతే ఐదర్ ఇది ఒక టిప్ అనమాట, లేకపోతే ఇదిగోండి ఇట్లా కిందన్నా పట్టీలాగా వేస్తాడు అనమాట. ఒకసారి అట్లా వేస్తాడు, ఒకసారి ఇట్లా వేస్తాడు, అదొక ప్యాటర్న్ లాగా చేసేస్తాడు ఏదో ఒకటి చేసి. ఇదిగోండి ఇది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.